ఫాల్గుణ మాసాన్ని సర్వదేవతా సమారాధనల మాసం అనే పేరుతో పిలుస్తారని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంటే సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో ఆఖరి నెల ఫాల్గుణ మాసం. మిగిలిన అన్ని మాసాలలో చేసినటువంటి పూజల ఫలితాలు పొందే మాసం ఫాల్గుణ మాసం. అందుకే దీన్ని సర్వదేవతల సమారాధనల మాసం అనే పేరుతో పిలుస్తారు. ఫాల్గుణ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని మత్స్యపురాణంలో చెప్పారు. కాబట్టి ఎవరైనా ఇంటి నిర్మాణం ప్రారంభించుకోవాలంటే ఈ మాసంలో ప్రారంభించుకోండి. అదేవిధంగా ఫాల్గుణ మాసంలో ఎవరైనా అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, గోదానం చేసినా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ప్రత్యక్ష గోవును శివాలయానికి కానీ, విష్ణు ఆలయానికి కానీ దానం ఇస్తే చాలా మంచిది. విష్ణు ఆలయానికి గోదానం చేస్తే కొన్ని వేల రెట్లు ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ప్రత్యక్షంగా గోవును దానం ఇవ్వలేని వాళ్ళు ఫాల్గుణ మాసంలో వెండి లోహంతో గానీ, రాగి లోహంతో గానీ, పంచలోహాలతో గానీ ఆవు బొమ్మ తయారు చేసింది ఈ ఫాల్గుణ మాసంలో విష్ణు సంబంధమైన ఆలయంలో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దానివల్ల కూడా సర్వ సంపదలు చేకూరతాయి, సమస్త దోషాలు తొలగిపోతాయి.